వైఫ్ ఆఫ్ అభినందన్ పార్ట్ 7. అభి క్యాబిన్ నుండి మను పరుగున బయటకు వచ్చి తన గుండెలపై చేయి పెట్టుకుని గట్టిగా ఊపిరి తీసుకుని, అమ్మో నందు పక్కన ఉంటే ఏమిటి అస్సలు ఊపిరి ఆడటం లేదు. ఆ గది మొత్తం ఆయన కోపంతో దద్దరిల్లుతున్నది. ఇంకాసేపు అక్కడే ఉంటే గుండె ఆగిపోతుంది. ఎలా ఉండేవాడు, ఎలా అయిపోయాడు? నా బంగారాన్ని త్వరగా మార్చుకొని ప్రేమతో నింపేయాలి. ముందు సత్యను వెళ్ళమని చెప్పాలి, లేకపోతే చూపుతోనే చంపేలా ఉన్నాడు అని సత్య దగ్గరకు వెళ్ళింది మానస. ఏమిటి, ఆ అమ్మాయి నన్ను చూసి మరీ అంతలా భయపడుతుంది? నిన్న అంత ఎక్కువ చేశానా? అయినా సరే, దాని కళ్ళు నన్ను డిస్టర్బ్ చేస్తున్నాయి. దాన్ని వదిలిపెట్టను. ఇంతింత కళ్ళేసుకుని గుడ్లగూబలాగా చూస్తున్నది. అలాంటి అమాయకమైన కళ్ళతోనే మగాళ్లను మోసం చేసేది. అలాంటి వాటికి మనం దూరంగా ఉండాలి. నాకు దాని కళ్ళు నచ్చలేదు అనుకుంటూ లాబీలో వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. వర్క్ చేస్తుంటే లాబీ స్క్రీన్ పైన మను కళ్ళు. తన నవ్వు మెదులుతూ ఉంటే కోపంతో లాబీని దూరంగా నెట్టేస్తూ, ఛ, నాకేమిటి, వద్దని వెళ్ళిపోయిన అదే గుర్తొస్తున్నది. లేదు, కాదు అని వెళ్ళిపోయింది. గుండె గాయం చేసిపోయింది. ఇక దాని జ్ఞాపకాలు నాకు ఎప్పటికీ రావద్దు అని తలపట్టుకొని ఆ అమ్మాయి కళ్ళు చూస్తేనే నాకు ఎందుకు ఇలా అవుతున్నది? తన కళ్ళు చూస్తే మను ఎందుకు గుర్తొస్తున్నది? దాన్ని నాకు వీలైనంత దూరంగా ఉంచాలి అని ఆలోచిస్తూ ఉన్నాడు అభి. సత్య మన్నును చూసి నవ్వుతూ, ఏమిటే మనో, ఏమంటున్నాడు నీ హీరో అన్నది. కళ్ళతోనే చంపేసేలా ఉన్నాడు. అమ్మో, ఏమిటే నందు ఇలా మారిపోయాడు అన్నది మానస. అవును మను, నీకోసం లేని ముసికేసుకుని అలా ఉంటున్నాడు. నువ్వే మళ్ళీ తనను మార్చాలి అన్నది సత్య. నువ్వు అన్నట్టు అభిని మార్చుకోవటమే కాదు, నా ప్రాణాలు అడ్డుపెట్టి తన ప్రాణాలు కాపాడుకుంటాను అన్నది మానస. మను అన్నది సత్య బాధగా. ఒసే సత్య, నా పేరు మను కాదే, మైత్రి. నువ్వే నన్ను పట్టించేలాగా ఉన్నావు మీ బాస్ దగ్గర అన్నది మానస. మా బాసు? మరి నీకేం కాడా బాసు అన్నది సత్య. ఎందుకు కాదు, మీకు బాసు, నాకు మొగుడు అన్నది మానస. సరే, ఇంటర్వ్యూ ఏమైంది అన్నది సత్య. ఓహ్ గాడ్, మర్చిపోయా నందు, నిన్ను రమ్మంటున్నాడు, వెళ్ళు త్వరగా అన్నది మానస. సరే అని అభి దగ్గరకు వెళ్ళింది సత్య. సత్య వచ్చేసరికి అభి తలపట్టుకుని ఆలోచిస్తున్నాడు. సత్య అభిని చూసి, ఏమిటి ఇలా ఉన్నాడు, ఈ తింగరిది ఏం చేసిందో అని మనసులో అనుకుని సార్ అని పిలిచింది. అభి సత్యాను చూసి, సత్య, ఏంటి ఇలా వచ్చావు, ఏమన్నా కావాలా అన్నాడు. అది సార్, మీరే నన్ను రమ్మన్నారని నా ఫ్రెండ్కు చెప్పారటగా అన్నది సత్య. సత్య, ఇట్స్ ఓకే. తను నీ ఫ్రెండ్ కాబట్టి తన కాంటాక్ట్ అండ్ ప్రొఫైల్ చెక్ చేసి నువ్వే సూటబుల్ జాబ్ ఇచ్చి వర్క్ అసైన్ చెయ్యి. నాకు కొంచెం హెడేక్ గా ఉంది, సో ఈరోజు మీటింగ్స్ మొత్తం క్యాన్సిల్ చేసి రేపటికి పోస్ట్ పోన్ చెయ్యి అన్నాడు అభి. సార్, నాకు మన రిమైనింగ్ ఆల్ బ్రాంచెస్ వర్క్ అండ్ మీ టైం టేబుల్ మేనేజ్ చేయటం చాలా కష్టంగా ఉన్నది సార్. సో తనని మీ పిఏగా అపాయింట్ చేస్తే బాగుంటుంది సార్ అని మెల్లగా చెప్పింది సత్య. వాట్, తను నాకు పిఏ ఏమిటి? అసలు తనకు ఏం తెలుసు వర్క్ చేయటం అన్నాడు అభి. సార్, నేను దగ్గర ఉండి అన్నీ చెప్తాను, ప్లీజ్ సార్ అన్నది సత్య. అభి మనసులో నిజమే, సత్య ఒక్కటే వర్క్ అంతా మేనేజ్ చేసుకోలేకపోతుంది, కానీ ఆ అమ్మాయిని అని కాసేపు ఆలోచించి, సరే సత్య, నీ ఇష్టం, తనని రేపటి నుంచి స్టార్ట్ చేయమను. నాకు కొంచెం అనీజీగా ఉంది, నేను వెళ్తున్నాను, ఇక్కడ నువ్వు మేనేజ్ చెయ్యి అన్నాడు. సత్య సంతోషంగా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అని అక్కడి నుండి వెళ్లిపోయింది. సత్య అభి క్యాబిన్ లో నుండి బయటకు వచ్చి మను దగ్గరకు వెళ్లి చెప్పాలి అని సంతోషంగా వెళుతూ ఎదురు వస్తున్న వాళ్ళని చూసుకోకుండా గుద్దేసింది. అలా కింద పడిపోతూ ఒక్కసారిగా కళ్ళు మూసేసింది. తరువాత మెల్లగా కళ్ళు తెరిచి చూస్తే తన నడుం చుట్టూ ఎవరో చెయ్యి వేసి పట్టుకున్నట్టు అనిపించి తల పైకెత్తి చూసింది. అలా ఇద్దరు చూపులు కలుసుకుని అలాగే చూస్తూ ఉండిపోయారు. స్వప్న వాళ్ళ దగ్గరకు వచ్చి, వంశీ సార్, అలా పట్టుకుని చూస్తారా లేకపోతే అని నవ్వింది. వంశీ స్వప్న మాటలకు తేరుకొని దూరం జరిగి కోపంగా స్వప్నను ఒక చూపు చూసి సత్యాన్ని చూసి సారీ చెప్పాడు. సారీ వంశీ గారు, నేనే చూసుకోలేదు అన్నది సత్య. ఏమిటి సత్య గారు, ఈ రోజు మీరు చాలా ఆనందంగా ఉన్నారు, ఎనీ స్పెషల్ అన్నాడు వంశీ. వంశీ గారు, ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉన్నది. అది
ఒక్క నిమిషం అని పక్కకు వెళ్లి మనుని పిలిచింది సత్య. ఏమిటి సత్య, ఎవరు? సార్ నిన్నే చూస్తున్నారు అన్నది మానస. మను, తను వంశీ గారు, నా కొలీగు, రా పరిచయం చేస్తా అన్నది సత్య. మరి నా జాబు అన్నది మానస. అవన్నీ తర్వాత నిదానంగా చెప్తాను, నువ్వు ముందు పద అన్నది సత్య. మను సత్య మాట్లాడుకుంటుంటే అంతే నవ్వుతూ చూస్తూ ఉన్నాడు వంశీ. వంశీ సార్, మరీ అలా చూడకండి, మా మేడంకు దిష్టి తగులుతుంది అన్నది స్వప్న నవ్వుతూ. నిన్ను అన్నాడు వంశీ కోపంగా. సార్, మేడం అన్నది స్వప్న. వంశీ గారు, తను నా ఫ్రెండ్ మైత్రి, ఇక్కడ జాబ్ లో జాయిన్ అయ్యింది సార్, పిఏగా అన్నది సత్య. సత్య మేడం, సారు ఒప్పుకున్నారా అమ్మాయిని అన్నది స్వప్న. ఎందుకలా అడిగావు అన్నది సత్య. సరే మేడం, మరి నిన్న పార్టీలో సార్ అర్చన అమ్మాయి తనే కదా, అందుకే అలా అడిగాను అన్నది స్వప్న. అది ఏమి లేదులే స్వప్న, సార్ నిన్న డిస్టర్బ్డ్ గా ఉన్నారు అన్నది సత్య. అయినా మేడం, సార్ దగ్గర పిఏగా ఆలోచించే పెట్టారా? పాపం సారుతో ఇలా ఎలా వేగుతారో ఏమో. అంటే సార్ లేడీస్ తో అస్సలు మాట్లాడరు, ఎంతో కొంత మీతో కొంచెం ఫ్రీగా ఉంటారు, అందుకే అన్నది స్వప్న. స్వప్న, నీ డౌట్స్ ఆపుతావా? సత్య గారు ఏం చేసినా దానికి ఒక అర్థం ఉంటుంది అన్నాడు వంశీ. హాయ్ మేడం, దిస్ ఇస్ స్వప్న అన్నది. హాయ్ స్వప్న, డోంట్ కాల్ మీ మేడం, కాల్ మీ మైత్రి అన్నది మానస. తప్పకుండా మేడం, అండ్ థ్యాంక్ యూ, నేను ఇక వెళ్తాను, తర్వాత కలుద్దాం అని అక్కడి నుండి వెళ్లిపోయింది స్వప్న. హాయ్ మైత్రి, మీరేం భయపడకండి, సార్ కొంచెం సీరియస్, కానీ అంత చెడ్డవారేమీ కాదు. సార్ అడ్జస్ట్ అవడానికి కొంచెం టైం పడుతుంది. ఇక మీకు ఏ ప్రాబ్లము లేకుండా మీ ఫ్రెండ్ సత్య గారు ఉన్నారు అన్నాడు వంశీ. థ్యాంక్ యూ వంశీ గారు అన్నది మైత్రి. నో, ఇట్స్ ఓకే మైత్రి, యూ కెన్ కాల్ మీ వంశీ. ఓకే, మీటింగ్ యూ లేటర్. ఇక నేను వెళ్తాను, తర్వాత కలుద్దాం సత్య గారు అన్నాడు వంశీ. బాయ్ వంశీ గారు అన్నది సత్య. హే సత్య, ఏమిటే సంగతి అన్నది మానస. ఏంటి అన్నది సత్య. అదే సత్య గారు అన్నది మానస. మనో అన్నది సత్య. నా దగ్గర కాదే, నిజం చెప్పు అన్నది మానస. మనో, హీఈస్ జస్ట్ మై ఫ్రెండ్ అన్నది సత్య. జస్ట్ ఫ్రెండా? మేము వంశీ గారు అంటే జస్ట్ వంశీ అనమన్నాడు. అదే నువ్వంటే ఫేసు 1000 వాల్ట్ బల్బులా వెలిగిపోతున్నది. మమ్మల్ని జస్ట్ నేమ్ తో పిలవమంటాం, మరి నిన్ను సత్య గారు అంట. చెప్పమ్మా, ఏమిటి సంగతి అన్నది మనం. షటప్ మనం, వంశీ గారు చాలా మంచివారు అన్నది సత్య. నేను అదే చెప్తున్నానే, మీ వంశీ గారు చాలా మంచివారు, పైగా అందగాడు. యు బోత్ ఆర్ మేడ్ ఫర్ ఈచ్ అదర్ అన్నది మానస. నా సంగతి తర్వాత, ముందు నీ హీరో సంగతి చూడు అన్నది సత్య. మర్చిపోయాను, సార్ నాకు తన పిఏ పోస్టు ఇచ్చాడా? చాలా థ్యాంక్స్ సత్య, ఇదంతా నీ వల్లడే, నువ్వు లేకపోతే అన్నది మానస. చాలు, జాబ్ వచ్చింది, మరి పార్టీ ఏది అన్నది సత్య. అమ్మ సత్య పాప, నీకు అలా ఉన్నది, నేను ఇక్కడ టెన్షన్తో చచ్చిపోతున్నాను అన్నది మానస. ఎందుకే అన్నది సత్య. ఏమో సత్య, అదే అర్థం కావటం లేదు. నందుని చూస్తే గుండెల్లో ఏదో తెలియని అలజడి, ప్రాణం చాలా కష్టంగా ఉందే. అలా చూస్తూ దూరంగా ఉండటం, ఎప్పుడెప్పుడు నందు గుండెలపై వాలిపోయి నేనే నీ మనుని అని చెప్పాలి అని ఉంది అన్నది మానస. మను, అలా బాధపడకు, అన్నిటికీ ఒక టైం వస్తున్నది, జస్ట్ వెయిట్ అన్నది సత్య. అంతకంటే ముందే నన్ను చంపాలి అని చూసింది, నందుని చంపాలి అని అనుకుంటున్నది ఎవరు? అసలు ఇదంతా ఎందుకు చేస్తున్నారో తెలుసుకోవాలి అన్నది మానస. సర్లే, రేపటి నుంచే నీకు జాబ్ స్టార్ట్. ఈ రోజుకి జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. నేను ఆఫ్ పెట్టి వచ్చేదాన్ని, కానీ అభి అనీజీగా ఉంది అని వెళ్ళిపోయాడు అన్నది సత్య. ఏమైంది నందుకి అని కంగారుగా అడిగింది మానస. ఏమీ లేదు, నిన్ను చూసి బాగా డిస్టర్బ్ అవుతున్నాడు. కానీ మను ఒకటి, మీ లవ్ చాలా గ్రేట్. చిన్నప్పటి నుంచి కలిసి పెరిగా, నేను నిన్ను గుర్తుపట్ల. కానీ అభి నీ కళ్ళు చూసి మను మను అని డిస్టర్బ్ అవుతున్నాడు అన్నది సత్య. మను బాధగా అంతే చూస్తూ ఉన్నది. సరే మను, ఇవన్నీ వదిలే, రేపటి నుంచి ఆఫీస్కు రావాలి, జాగ్రత్తగా ఇంటికి వెళ్ళు. నేను ఈవినింగ్ వస్తాను, ఇద్దరం కలిసి షాపింగ్ కు వెళదాం, బాయ్ అన్నది సత్య. సరే అని అక్కడి నుండి బయలుదేరింది మనం. ఆఫీస్ నుండి బయలుదేరిన అభయ్ నేరుగా ఇంటికి వచ్చి తన రూమ్ లోనికి వెళ్లిపోయాడు. మాణిక్యమ్మ గారు అభిని చూసి అభి రూమ్ కు వెళ్లి కన్నయ్య అని పిలిచారు.
బెడ్ పై పడుకున్న అభి మాణిక్యమ్మ గారి మాటలు విని హాగ్రాని చెప్పు అన్నాడు. ఏమిటి కన్నయ్య ఈ టైంలో వచ్చావు అన్నారు మాణిక్యమ్మ గారు. ఏమీ లేదు గ్రాని, కొంచెం హెడేక్ గా ఉంది అందుకే అన్నాడు అభి. అయ్యో కన్నయ్య, మరి డాక్టర్కి కాల్ చేయనా, పోనీ టాబ్లెట్స్ వేసుకుంటావా అన్నారు మాణిక్యమ్మ గారు. వద్దు గ్రాని, కాసేపు రెస్ట్ తీసుకుంటే అదే తగ్గిపోతుంది అన్నాడు అభి. పోనీ కాఫీ అయినా తాగు, కొంచెం నార్మల్ గా ఉంటుంది అన్నారు మాణిక్యమ్మ గారు. సరే గ్రాని అన్నాడు అభి. సుబ్బులు సుబ్బులు అని పిలుస్తూ కిందకు వెళ్లారు మాణిక్యమ్మ గారు. ఏందమ్మగారు, ఏమన్నా కావాలా అన్నది సుబ్బులు. పైన కన్నయ్య ఉన్నాడు, తలనొప్పిగా ఉందట, కాఫీ తీసుకొని వెళ్లి ఇవ్వు అన్నారు మాణిక్యమ్మ గారు. సరే అమ్మగారు అని కాఫీ తీసుకుని వెళ్లి అభికి ఇచ్చింది సుబ్బులు. అభి కాఫీ తాగి అంతే కళ్ళు మూసుకుని కాసేపటికి నిద్రపోయాడు. మను కూడా ఇంటికి వెళ్లి అలాగే బెడ్ మీద వాలి తను కూడా నిద్రపోయింది. సత్య ఆఫీస్ వర్క్ ఫినిష్ చేసుకుని ఫ్లాట్ కు వచ్చింది. మను బెడ్ పై నిద్రపోవటం చూసి వెళ్లి మనుని నిద్రలేపింది. మనో ఒసై మనో, నిద్ర లేవే, షాపింగ్ కు వెళ్దాం అన్నాగా, త్వరగా లేట్ అవుతుంది అన్నది సత్య. మను సైలెంట్ గా ఉన్నది. ఒసై మొద్దు నిద్రలే అన్నది సత్య. ఇంకొంచెం సేపు పడుకుంటాను సత్య ప్లీజ్ అన్నది మానస. మనం త్వరగా వెళ్ళాలి, లేకపోతే రిటర్న్ అవటానికి లేట్ అవుతుంది. అసలే రేపటి నుంచి నీ హీరోని కలవాలిగా, మరి షాపింగ్ చేయవా అని. అభి సార్, మీరు ఇక్కడకు ఎలా వచ్చారు అన్నది సత్య. మనుకి ఒక్కసారిగా నిద్రమత్తు వదిలి పైకి లేచి కూర్చున్నది. అబ్బా, అభి పేరు చెప్తే కాని లేవ్వా తల్లి అన్నది సత్య. అంటే నువ్వు నాకు అబద్ధం చెప్పావా అన్నది మానస కోపంగా. సత్య నవ్వుతూ ఉన్నది. నిన్ను అన్నది మానస. మనం ఆపవే, షాపింగ్ కి టైం అవుతుంది పదా అన్నది సత్య. సరే 5 మినిట్స్ వెయిట్ చెయ్యి, ఫ్రెష్ అయి వస్తాను అన్నది మనం. సరే నేను వెయిట్ చేస్తాను, త్వరగా రా అన్నది సత్య. మనం ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చిన తర్వాత ఇద్దరూ కలిసి షాపింగ్ కు వెళ్లారు. ఇంత టైం అయింది, కన్నయ్య ఇంకా నిద్ర లేవలేదేమిటి, అసలెప్పుడు ఇంత టైం పడుకోడుగా, వెళ్లి లేపుదాం, అసలే హెడాక్ అన్నాడు. ఎలా ఉందో అని మాణిక్యమ్మ గారు అభి రూమ్ లోనికి వెళ్లి, కన్నయ్య కన్నయ్య అల్లే, హెల్త్ ఎలా ఉంది, ఇంతసేపు నిద్రపోతున్నావు అన్నారు. మాణిక్యమ్మ గారి మాటలకు నిద్రలేచి మగతగా, హాగ్రాని ఏమి లేదులే, టాబ్లెట్ వేసుకున్నాను, సో కొంచెం మగతగా నిద్రపోయాను అన్నాడు అభి. సరే కన్నయ్య, ఫ్రెష్ అయ్యిరా, కాఫీ పంపిస్తాను అన్నారు మాణిక్యమ్మ గారు. ఇప్పుడు వద్దులేగ్రాని, నేను కొంచెం సేపు బయటకు వెళ్తాను, అప్పుడే ప్రశాంతంగా ఉంటుంది అన్నాడు అభి. సరే కన్నయ్య, నీ ఇష్టం, కానీ త్వరగా ఇంటికి రా సరేనా అన్నారు మాణిక్యమ్మ గారు. సరే గ్రాని అని ఫ్రెష్ అవటానికి వెళ్లిపోయాడు అభి. మను సత్య స్కూటీ మీద షాపింగ్ కు వెళ్తూ ఉన్నారు. షాపింగ్ మాల్ దగ్గరకు వెళ్లి స్కూటీ పార్క్ చేసి మాల్ లోపలికి వెళ్లారు. మనం ఫస్ట్ డ్రెస్సెస్ సెలెక్ట్ చేసి నెక్స్ట్ డిన్నర్ చేద్దాం అన్నది సత్య. సత్య, నాకు ఫస్ట్ ఐస్ క్రీమ్ కావాలి అన్నది మనం. సరే షాపింగ్ కంప్లీట్ చేసి అప్పుడు తిందాం అన్నది సత్య. లేదు సత్య, నాకు బాగా ఆకలిగా ఉన్నది, ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమిలాడింది మనం. అబ్బా మను, గోల ఆపవే, అదిగో అక్కడ పార్లర్ ఉంది, పద వెళదాం అన్నది సత్య. అన్నది మను సంతోషంగా. నిన్ను మార్చలేం, ఎవరు ఎలా ఉన్నా నీకు మాత్రం ఐస్ క్రీమ్ ఉంటే చాలు, పద అన్నది సత్య. సత్య అని గుండెల మీద చేయి పెట్టుకున్నది మనం. తన గుండె వేగంగా కొట్టుకుంటున్నది. ఏమైందే, ఇప్పటిదాకా బాగానే ఉన్నావుగా, సడన్ గా గుండె పట్టుకున్నావు, హాస్పిటల్ కు వెళదామా అన్నది సత్య. అది కాదు సత్య, నందు నందు ఇక్కడే ఎక్కడో ఉన్నాడే అన్నది మనం. మనం అభి ఇక్కడ ఎందుకుంటాడు, నీకు ఏదో అలా అనిపిస్తున్నది అంతే, లేవిట్ అన్నది సత్య. సత్య అటు చూడవే అన్నది మనం హ్యాపీగా. అభి అన్నది సత్య ఆశ్చర్యముగా. చూసావా, నా హీరో అక్కడున్నాడు అన్నది మనం. చూశాము, కానీ వెళదాం పదా అన్నది సత్య. ఆగవే, నందుని కలిసి మాట్లాడదాం అన్నది మనం. సరే పదా అన్నది సత్య. అన్నది మనం. హాయ్ అభి సార్, మీరు ఇక్కడ? గుడ్ ఈవినింగ్ సార్ అన్నది సత్య. గుడ్ ఈవినింగ్ సత్య, ఆఫీసులోనే సార్, బయట జస్ట్ అభి అని పిలువు అని ఎన్నిసార్లు చెప్పాలి అన్నాడు అభి. హాయ్ అభి, మీరేమిటి ఇక్కడ, సడన్ సర్ప్రైజ్ అన్నది మనం. మను అలా అనగానే సత్య షాక్ అయ్యింది. అభి కోపంగా చూశాడు మను వైపు. అంటే అది మీరే చెప్పారుగా, ఆఫీసులోనే బాసు, ఇక్కడ నార్మల్ గా పిలవమని, అందుకే అలా, సారీ అన్నది మనం. సారీ అభి, తను అంతే, కొంచెం అలరెక్కువ అని మైత్రి
అన్నది సత్య కోపంగా. ఇట్స్ ఓకే మిస్ మైత్రి, మీరేమిటి ఇలా వచ్చారు అన్నాడు అభి సీరియస్ గా. నీకు తెలుసుగా తను మైత్రి రేపటి నుంచి ఆఫీస్కు వస్తున్నది కదా, అందుకే షాపింగ్ కు వచ్చాము. ఇదిగో ఇది ఆకలి ఆకలి, ఐస్ క్రీమ్ కావాలి అంటే ఇలా వచ్చాం అన్నది సత్య. ఒసే సత్య అన్నది మను కోపంగా. ఓ సరే కూర్చోండి అని బేరర్ అని పిలిచాడు అభి. సార్ మీరేమిటి ఇక్కడ, ఐస్ క్రీమ్ తినడానికి వచ్చారా అన్నది మను. లేదు అమ్మడానికి వచ్చా అన్నాడు అభి. ఎవరండి సార్ అన్నది మను. నిన్నే అన్నాడు అభి. ఒసే ఆపవే, నీకు దండం పెడతాను అన్నది సత్య. సత్య నీ ఫ్రెండ్ ఎప్పుడు ఇంతేనా, లొల్లడ వాగుతూనే ఉంటుందా అన్నాడు అభి. అభి అదేం కాదు, తను చాలా మంచిది అన్నది సత్య. సార్ ఆర్డర్ అని అడిగాడు బెరర్. 1 స్ట్రాబెరీ. సత్య నీకు అన్నాడు అభి. 1 వెనీలా అన్నది సత్య. స్ట్రాబెరీ విత్ గులాబ్ జామ్ అన్నది మనం మటలకు షాక్ గా అంతే చూస్తూ ఉన్నాడు అభి. ఇదేంటి తను అచ్చం మనులాగా ఆర్డర్ చెప్తుంది, మను కూడా ఎప్పుడు ఇంతే కదా అనుకున్నాడు. అమ్మో బాబుకి డౌట్ వచ్చినట్టున్నది, మెల్లగా మేనేజ్ చేయాలి, ఎలా అని ఆలోచిస్తూ ఒసై సత్య ఏమిటే నీకు గులాబ్ జామ్ ఇష్టంగా చెప్పలేదు, అందుకే నేనే ఆర్డర్ చేశాను ఓకేగా అన్నది మను. సత్య కంగారుగా థ్యాంక్స్ మైత్రి అని. డౌట్ లేదు, అభికి డౌట్ వచ్చినట్టున్నది అని మనసులో అనుకొని, ఫ్రెండ్ అంటే నువ్వేనే, నా ఇష్టాన్ని నేను మర్చిపోయినా నువ్వు మర్చిపోలేదు, థ్యాంక్స్ అన్నది సత్య. మను సత్య టెన్షన్ గా ఒకరిని ఒకరు చూసుకొని అభికి అనుమానం వచ్చిందా అని మైండ్ వాయిస్ వేసుకున్నారు. అభి వాళ్ళ ఇద్దరిని చూసి ఎందుకంత టెన్షన్ పడుతున్నారు అన్నాడు. లేదు సార్ అదేమీ లేదు, ఆర్డర్ వచ్చింది అన్నది సత్య. హాయ్ ఐస్ క్రీమ్ అన్నది మను. అభి కోపంగా కొంచెం డిస్టెన్స్ మెయింటైన్ చేయి అన్నాడు. సరే సార్ అన్నది మను. అభి నువ్వేమిటి ఈ టైంలో అన్నది సత్య. అది ఫ్రెండ్ తో వచ్చాను, వాడు అర్జెంట్ కాల్ వస్తే ఎప్పుడో వెళ్ళాడు అన్నాడు అభి. సార్ మీరు మాతో జాయిన్ అవ్వవచ్చుగా, షాపింగ్ కు వెళదాం అన్నది మను. అవును అభి జాయిన్ విత్ us ప్లీజ్ అన్నది సత్య. నాకు ఈ షాపింగ్ లాంటివి నచ్చవు, పైగా లేడీస్ తో అంటే ఇక అంతే అన్నాడు అభి. అలా ఏం కాదు అభి, త్వరగా అయిపోతుంది ప్లీజ్ అభి అన్నది సత్య. సరే సత్య అన్నాడు అభి. థ్యాంక్స్ అభి అన్నది మను. అభి సీరియస్ గా మను వైపు చూశాడు. సారీ సార్ అన్నది మను. నీ ఫ్రెండ్ ఇంగ్లీష్ లో సారీ ఒక్కటే నేర్చుకున్నదా, ఎప్పుడు సారీ సారీ అని వాగుతూనే ఉంటుంది అన్నాడు అభి. అదేం లేదు అభి అన్నది సత్య. సత్య నాకు ఇంగ్లీష్ బాగానే వచ్చు, మీ ఫ్రెండ్కు చెప్పు అన్నది మను. దీనికి బాగా పొగరెక్కువ అన్నాడు అభి సీరియస్ గా. మీకన్నా కాదు సార్ అన్నది మను. ఆ మాటకి అభి కోపంగా చూశాడు. మైత్రి ప్లీజ్ కామ్ డౌన్, సారీ అభి అన్నది సత్య. ఇట్స్ ఓకే సత్య లీవ్ ఇట్ అన్నాడు అభి. అయితే షాపింగ్ కు వెళదాం రండి, అసలే సార్కి లేట్ అయితే నచ్చదుగా అన్నది మను. మను సత్య అండ్ అభి కలిసి షాపింగ్ కు వెళ్లి డ్రెస్సెస్ చూస్తూ ఉన్నారు. మైత్రి మైత్రి ఈ డ్రెస్ చూడు, నీకు చాలా బాగుంటుంది అని వెనక్కు తిరిగి వెళ్లబోతూ ఎవరో అడ్డు తగిలి ముందుకు పడబోయింది సత్య. వెంటనే ఆ అబ్బాయి సత్యను పడకుండా పట్టుకుని తన మీదకు లాక్కున్నాడు. భయంతో కళ్ళు మూసుకున్న సత్య మెల్లగా కళ్ళు తెరిచి ఎదురుగా ఉన్న తనని చూసి, వంశీ గారు మీరు ఇక్కడ అన్నది. అది సత్య గారు, నేను షాపింగ్ కు వచ్చాను, మిమ్మల్ని చూసి కలుద్దాం అని వచ్చాను అని అక్కడ అభిని చూసి, హాయ్ అభి సార్ మీరు షాపింగ్ కు వచ్చారా అన్నాడు వంశీ. హాయ్ వంశీ అన్నాడు అభి. వంశీ గారు మీరు ఇదే షాప్ కు వచ్చారా, వాట్ ఏ కోఇన్సిడెంట్ అన్నది మనం. సత్య గారు తను మీ ఫ్రెండ్, మార్నింగ్ కలిసాం, తన్నేనా అన్నాడు వంశీ. అయ్యో వంశీ, నేను వంశీ గారు అంటే గారు వద్దు, జస్ట్ వంశీ చాలు అని తొంగి తొంగి చూశారు, అప్పుడే మర్చిపోయారా అన్నది మనం. అమ్మో ఈ అమ్మాయి చూసినట్టుంది అనుకున్నాడు వంశీ. నేను చూశాను వంశీ, ఏమిటి సంగతి అని మెల్లగా వంశీకి మాత్రమే వినిపించేలా అడిగింది మనం. ఏంటే మీ గుసగుసలు అన్నది సత్య. అదేం లేదే, ఏదో అలా పరిచయం చేసుకుంటున్నా, ఏం వంశీ అన్నది మనం. అంతే అంతే సత్య గారు, ఏమీ లేదు, నేను ఏం వినలేదు అన్నాడు వంశీ. ఏమిటి వంశీ గారు అన్నది సత్య. అబ్బా సత్య ముందు షాపింగ్ చూడు అని నవ్వుతూ వంశీని చూసింది మనం. సరే అభి మనం శారీ సెక్షన్ చూద్దాం పదా, వంశీ గారు మీరు రండి
అన్నది సత్య. నువ్వు వెళ్ళు సత్య, మేం వస్తాం అన్నది మను. అయ్యో ఎందుకండి, మనం వెళ్దాం అన్నాడు వంశీ. మీరు ఆగండి వంశీ, ఏమిటి విషయం అన్నది మను. ఏంటండి అన్నాడు వంశీ. నేను అంతా చూశాను, మార్నింగ్ తొంగి తొంగి చూశారు. ఏమిటి విషయం, లవ్వా అన్నది మను. వంశీ సైలెంట్ గా ఉన్నాడు. చెప్పండి పర్లేదు అన్నది మను. అది మైత్రి, ఐ లవ్ హర్ ఎలాట్ అన్నాడు వంశీ. మా సత్య వెరీ లక్కీ, మీ ప్రేమ దొరికినందుకు. మీ కళ్ళల్లో మా సత్య మీద ప్రేమను చూశాను అన్నది మను. మీరు చూసి ఏం లాభం, అసలు వాళ్ళు చూడరు అన్నాడు వంశీ డల్ గా. డోంట్ వర్రీ వంశీ, ట్రై అండ్ ట్రై టిల్ యూ డై అన్నారు. మా సత్య అంత ఎక్స్ప్రెసివ్ కాదు, కానీ తను చాలా మంచిది. ఒక్కసారి ప్రేమిస్తే ప్రాణం ఇస్తుంది. నాకు తెలిసి తనకు మీ మీద మంచి ఒపీనియన్ ఉన్నది. సో డోంట్ వర్రీ. అంతగా అయితే నేనున్నాగా, పదండి వెళదాం, షాపింగ్ చెయ్యాలిగా అన్నది మనం. థ్యాంక్స్ మైత్రి అన్నాడు వంశీ. ఏంటే మాటలు, త్వరగా రండి అన్నది సత్య. మను అభి పక్కకు వెళ్లి, సార్ మీరు శారీ చూస్తున్నారా అన్నది. అభి సీరియస్ గా ఒక లుక్ ఇచ్చాడు. వద్దులేండి నేను చూసుకుంటాను అన్నది మను. సత్య గారు మీకు ఈ శారీ చాలా బాగుంటుంది అన్నాడు వంశీ. థ్యాంక్ యూ, బట్ నాకు ఈ కలర్ నచ్చదు సారీ వంశీ గారు అన్నది సత్య. పర్లేదు సత్య గారు అన్నాడు వంశీ. అభి అక్కడి శారీస్ లో ఒక శారీ చూసి తనకు బాగా నచ్చి దాన్నే చూస్తూ ఉన్నాడు. మను నీకో విషయం చెప్పనా, మరి తిట్టకూడదు. నువ్వు శారీస్ లో చాలా బాగుంటావు మను, అచ్చం బుట్టబొమ్మలాగా ఉంటావు అని గతం తలుచుకొని అక్కడి నుండి కాల్ వస్తుంది అని పక్కకు వెళ్లిపోయాడు అభి. అభి ఒక శారీని చూడటం చూసి అభి పక్కకు వెళ్లిన తర్వాత ఆ చీర తీసుకున్నది మనం. సత్య షాపింగ్ అయితే మనం ఇక బయలుదేరదాం అన్నాడు అభి. సార్ షాపింగ్ అయిపోయిందిగా, డిన్నర్ చేసి వెళదాం సార్ అన్నది మనం. అవును సార్, రెస్టారెంట్ కు వెళ్లి డిన్నర్ చేసి వెళదాం అన్నది సత్య. ఎస్ సార్ అన్నాడు వంశీ కూడా. అభి ఓకే అన్నాడు. అక్కడి నుండి రెస్టారెంట్ కు వెళ్లి డిన్నర్ ఆర్డర్ ఇవ్వటానికి బేరర్ ని పిలిచారు. అందరూ కలిసి డిన్నర్ చేసి అక్కడి నుండి బయటకు వచ్చారు. ఓకే సత్య, నేను ఇంకా బయలుదేరుతాను, బాయ్ వంశీ అన్నాడు అభి. బాయ్ సార్ అన్నాడు వంశీ. అభి సార్ గుడ్ నైట్ అన్నది మను. అభి కోపంగా మను వైపు చూసి వెళ్లిపోయాడు. ఏంటి సత్య, మీ సారు విష్ చేసినా రెస్పాండ్ అవరు, మరీ అంత యాటిట్యూడ్ ఎందుకో అన్నది మను. అదేం కాదు మైత్రి, సారు చాలా మంచివారు, కాకపోతే కొంచెం కోపం ఎక్కువ అన్నాడు వంశీ. అది మాకు ముందే తెలుసు అన్నది మను. ఏంటి అన్నాడు వంశీ. ఏమి లేదులే వంశీ, మేము ఇంకా బయలుదేరుతాం అన్నది మను. గుడ్ నైట్ వంశీ గారు అన్నది సత్య. గుడ్ నైట్ సత్య గారు అన్నాడు వంశీ. సత్య మను స్కూటీ మీద వెళ్లిపోయారు. వంశీ సత్య వైపే చూస్తూ, బంగారం నీతో ఇంకా టైం స్పెండ్ చేయాలి అని ఉన్నది. ఎప్పుడు నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తావు బంగారం ప్లీజ్ అనుకున్నాడు. సత్య వంశీ చాలా మంచివాడు కదా అన్నది మనం. మనం ఇక్కడ లేని వారి గురించి మనకెందుకు, సైలెంట్ గా ఉండు, ఎప్పటికే లేట్ అయ్యింది అన్నది సత్య. నీ మనసులో ఏముందో నేను చెప్పిస్తానుగా సత్య అనుకున్నది మనం. అన్నా ఆ పోరి అన్నా అన్నారు రౌడీలు. ఎక్కడ్రా అన్నాడు మొదటి రౌడీ. అదిగో అన్నా ఆడ బండి మీద పోతాంది అన్నారు రౌడీలు. రేయ్ పట్టుకుండ్రా దాన్ని, ఇవాళ అది చావాలి, బండి తిప్పరా అన్నాడు మొదటి రౌడీ. అన్నా ఇటే వెళ్ళిందన్నా, కానీ కనపడట్లా అన్నారు రౌడీలు. ఛ మళ్ళీ మిస్ అయిందిరా, అయినా పర్లేదు, అది ఇక్కడే ఉంది అని తెలిసిందిగా, పట్టుకుందాం పదండ్రా అన్నాడు మొదటి రౌడీ. మను సత్య వాళ్ళ ఫ్లాట్కు వచ్చి బెడ్ పై నిద్రపోయారు. మను రేపు అభిని కలవబోతున్నందుకు సంతోషంగా కళ్ళు మూసుకున్నది. తర్వాత ఏమి జరిగిందో నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్. డియర్ ఫ్రెండ్స్, మీకు గనక ఈ కథ నచ్చినట్లయితే మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియచేయండి. ఈ వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.